మన దేశంలో క్రికెట్ ఆటకు ఉన్న పిచ్చి ఎప్పుడో మోతాదు మించిపోయింది. అందుకు కారణం, ఆ ఆటలో జరిగే సంఘటనలు, అత్యధిక సమయం సాగదీసి ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టిన ఫలానా ఆటగాడు, బాల్ను ఇంత దూరం కొట్టిన మొట్టమొదటి భారతీయ ఆటగాడు, ఇలాంటి దిక్కుమాలిన రికార్డ్ అరుపులతో చూసే వారిని జాతీయత పేరుతో రెచ్చగొట్టడం ఈ ఆటలో భాగం. గతంలో 5 రోజులు సాగే టెస్ట్ మ్యాచులు మాత్రమే ఆడేవారు. అప్పట్లో టీవీలు లేవు. చిన్న ట్రాన్సిస్టర్ చెవిదగ్గర పెట్టుకుని ఒకరు క్రికెట్ కామెంట్రీ వింటుంటే 10 మంది చుట్టూ చేరి వినేవారు. వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఆఫీసు పని మాని, క్యాంటీన్ దగ్గర చేరి 5 రోజుల పాటు చేసే కాలక్షేపం అది. ఊళ్ల నుంచి తమ పనుల కోసం వచ్చే వారి బాధ ఎవ్వరికీ పట్టేది కాదు. ఈ గోటి బిళ్ళ ఆటలో ఇకచాలు పొమ్మని బయటకు నెట్టెంత వరకు సాగదీసిన రికార్డ్ కారణంగా ఒకరికి భారతరత్న ఇస్తే, దాన్ని తీసుకెళ్లి పుట్టపర్తి బాబా కాళ్ల దగ్గర పెట్టాడు ఆ మహానుభావుడు. రాజ్యసభ సీట్ ఇస్తే 6 ఏళ్లలో 3 సార్లు వెళ్లి, ఒక్కసారి కూడా నోరు మెదపని వాడుగా ప్రపంచ రికార్డు సృష్టించాడు ఈ గోటి బిళ్ళ ఆట రికార్డుల వీరుడు. పాకిస్తాన్, ఇండియా దేశాల మధ్య జరిగే క్రికెట్ ఆటకు ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. పాకిస్తాన్ పై ఇండియా గెలిస్తే భారత్ మాతాకు జై అంటూ రోడ్ల మీద చక్కర్లు కొడుతూ, టపాసులు కాల్చి కొందరు తమ ఆనందాన్ని చాటుకుంటారు. ఒక్క పాకిస్తాన్ పై గెలిచినప్పుడే వారు ఆ విధంగా సంతోషాన్ని వ్యక్తపరిచి, దాన్ని దేశభక్తి అంటారు. ఓడితే కొందరు టీవీలను పగుల కొట్టడం చేస్తారు. టీవీ లైవ్ వచ్చాక ఈ ఆట వ్యాపారం వేల కోట్లకు చేరింది. నిత్యం 30కు పైగా ఉన్న స్పోర్ట్స్ ఛానళ్లలో సగం వాటిలో ఈ గోటిబిళ్ళ ఆటే 24 గంటలూ వస్తూ ఉంటుంది. అభివృద్ధి చెందిన జపాన్, రష్యా, చైనా లాంటి దేశాలు ఈ ఆటను ఆడకపోవటానికి కారణం ఏమిటో మనం తెలుసుకోవాలి. రోజుల తరబడి ఆడే దానిని చూడటం ద్వారా ప్రజలు ఎన్ని కోట్ల పనిగంటలు నష్టపోతున్నారో లెక్కించాలి. ఈ పనికి మాలిన ఆటను ప్రచార మాధ్యమాలు బ్యానర్ హెడ్డింగ్ స్థాయిలో ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నాయో, అందులోని వ్యాపార రహస్యం ఏమిటో గుర్తించాలి. నేను ఆటలకు వ్యతిరేకం కాదు. రోజుల తరబడి సాగే ఆటలు కారణంగా కోట్లాది పనిగంటల వృధా జరిగి దేశాభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. మిత్రులారా, దయచేసి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయండి.